కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడగండి. 2-3 సార్లు మంచిగా శుభ్రంగా కడగండి. 3 స్పూన్ల కారం వేయండి. 2 స్పూన్ల ఉప్పు వేయండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 1 స్పూన్ ధనియాల పొడి వేయండి. అన్నీ మంచిగా శుభ్రంగా మిక్స్ చేయండి. కడాయి ఆన్ చేయండి. నాలుగు స్పూన్ల ఆయిల్ వేయండి. కొంచెం జీలకర్ర వేయండి. ఆనియన్స్ వేయండి. కొత్తిమీర ఇంకా పుదీనా వేయండి. మసాలా వేయండి. మంచిగా కలపండి. ముక్కలు వేసి పావు గంట ఉడకబెట్టండి. మధ్యలో కలుపుతూ ఉండండి. నీట్గా కలుపుతూ ఉండండి. మధ్యలో ముక్కలు చిన్నగా కట్ చేసి వేయండి. కలపండి. 1 స్పూన్ కొబ్బరి పొడి వేయండి. గరం మసాలా వేయండి. కొత్తిమీర వేయండి. అంటే మీ చికెన్ రెడీ అయిపోయింది. వేడి వేడి చికెన్ రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి. సరే తినండి, మంచిగా ఆస్వాదించండి. ఆహా, చికెన్ ఎంత బాగుందో. సరే అండి, బాయ్ బాయ్.